ఈ యొక్క పర్వతం నిశ్చలత్వానికి, స్థిరత్వానికి, బలానికి లేదా దృఢత్వానికి మరియు ఉన్నతమైనదిగా, ఎత్తైనదిగా, దేవుని యొక్క సన్నిధికి ఇది చిరునామాగా మనం బైబిల్లో వింటాం. తాబోరు పర్వతంపై ప్రభువు అనగా దేవుని యొక్క సన్నిధి యేసు ప్రభు రూపంలో ఆవిష్కృతమవుతుంది. దివ్య రూపధారణ తాబోరు పర్వతంపై కలిగినట్లే బలిపీఠంపై ఈ యొక్క దివ్యమైనటువంటి రూపాంతరం కలుగుతుంది. ఈ యొక్క ఆవిష్కరణ మన యొక్క విశ్వాసపు కనులకు కలగాలని మనందరం చేయవలసినటువంటి ప్రార్థన. నీ సృష్టికి అస్తిత్వానికి మూలమైన వ్యక్తి నీలో దివ్య బలి పూజలో భాగమవుతున్నప్పుడు మరెంతగా నీ యొక్క జీవితం ప్రభావితం అవ్వాలి, నీ యొక్క కార్యాచరణ ఎంత ఉత్సాహంతో ముందుకు కొనసాగాలి. దివ్య బలి పూజ ద్వారా మన జీవితాల్లో కూడా కలగాలని ప్రార్థన చేద్దాం. ప్రభువు యొక్క దర్శనాన్ని పొందినటువంటి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ఆయన పనిని కొనసాగించేందుకు ప్రయత్నం చేద్దాం. అందరికీ శుభాకాంక్షలు.